ఒక సినిమా వస్తుంది అంటే ఆ భాష వాళ్ళు మాత్రం ఆ సినిమా కోసం ఎదురు చూస్తారు. కానీ ప్రభాస్ సినిమా వస్తుంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరూ ఎదురు చూస్తారు. అలాంటి రోజు ఈ జూన్ 27 ఎందుకంటే ఈ రోజు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా విడుదలయ్యి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్తో పాటు దీపిక పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్ నటించారు. నాగ్ అశ్విన్ బిలియన్ డైరెక్షన్కి ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇక ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 192 కోట్ల వసూళ్లు సాధించినట్లుగా మూవీ టీం ప్రకటించింది. ఈ వసూళ్లు చూసుకుంటే మతిపోతుంది. ఇక వీకెండ్ రావడంతో బాక్సాఫీస్ షేక్ అవడం ఖాయంగా కనిపిస్తుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాకి పూర్తిగా పాజిటివ్ రివ్యూలు వచ్చి చాలా కాలమే అయింది. సలార్ చిత్రంతో మంచి హిట్ అందుకున్నప్పటికీ ప్రభాస్ రేంజ్ బ్లాక్ బస్టర్ అయితే కాదు అనుకోవచ్చు. భారీ అంచనాలతో రిలీజ్ అయిన కల్కి చిత్రానికి ఎక్కడ చూసినా పాజిటివ్ టాక్ రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. థియేటర్ల దగ్గర సంబరాలు చేసుకుంటున్నారు. ఇక వీరి ఉత్సాహాన్ని రెట్టింపు చేసే న్యూస్ వచ్చేసింది. కల్కి సినిమా ఊహించిన దానికంటే ఎక్కువ విజయం సాధించింది అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా విజయంతో పండగను జరుపుకున్నామంటూ వైజయంతి మూవీస్ తొలి రోజు వసూళ్లకి సంబంధించిన పోస్ట్ ఒకటి పెట్టారు. ఇది చూసిన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమాకి మొదటి రోజు ఖచ్చితంగా 100 కోట్లకి పైగా వసూళ్లు వస్తాయని ముందే అంచనా వేశారు. కానీ వారి అంచనాలను మించి ఈ సినిమాకు దాదాపు 200 కోట్లకి దగ్గరగా వసూళ్లు సాధించడం ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరిచింది. హాలిడే కాదు, వీకెండ్ రిలీజ్ కాదు, పైగా సినిమా రిలీజ్ రోజు ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ ఉన్నప్పటికీ కూడా బాక్సాఫీస్ను ఈ రేంజ్లో షేక్ చేయడం మామూలు విషయం కాదు. ఇది ప్రభాస్ స్టామినా అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. బాలీవుడ్ సినిమాలను దాటి కల్కి సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించడం విశేషం. ఇదే ట్రెండ్ వీకెండ్లో కొనసాగితే మాత్రం కల్కి చాలా సినిమా రికార్డులను తిరగరాసే అవకాశం ఉంది. సౌత్లోనే కాకుండా హిందీలో కూడా కల్కికి భారీగా వసూళ్లు వచ్చాయి. తొలి రోజు హిందీలో కల్కి 28 కోట్లు వసూలు చేసింది. వీకెండ్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇది ప్రభాస్ కల్కి సినిమా సాధించిన విజయం. ఇక చివరిగా ఒక్క మాట, ఇక క్లైమాక్స్ అయితే ప్రభాస్ సినిమాలో ది బెస్ట్ ఎలివేషన్ సీన్లలో ఒకటిగా మిగిలిపోతుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.